మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గట్ మన శరీరంలో మెదడు తర్వాత గట్ సెకండ్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. గట్ కి మెదడుకి కూడా కనెక్షన్ ఉంటుందని చెప్తూ ఉంటారు. మనం లైఫ్ స్టైల్లో తీసుకునేటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది కేవలం మనం బ్రెయిన్ కి మాత్రమే వెళ్తుందని అనుకుంటాము. బట్ ఈ బ్రెయిన్ నుంచి ఆ గట్ కి ఎలా వెళ్తుంది, గట్ ఎలా రియాక్ట్ అవుతుంది, మన గట్ ని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి, సో న్యాచురోపతి దీనికి ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాలతి శ్యామల గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇటీవల కాలంలో చాలా మందికి కూడా మనం ఈ బ్లోటింగ్ కానివ్వండి, సో ఈ గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తున్నాం కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రీజన్ ఒకటే అయి ఉంటుందా? అన్నిటికీ ఒకటే కారణం మేడం, రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లని కనుక మనం కొంచెం సెట్ చేసుకుంటే, దాన్ని సవరించుకుంటే ఆటోమేటిక్గా ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే హార్డ్ డైజెస్టబుల్గా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం అంటే, ఇప్పుడు తిన్నది ఎప్పుడో జీర్ణం అయ్యేటటువంటి ఆహార పదార్థాలని తరచుగా తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అనేటటువంటిది వస్తుంది. బ్లోటింగ్ ఆఫ్ ద అబ్డామిన్ కూడా దానివల్లనే వస్తుంది. ఇంకొకటి ఏంటి అనంటే ఇండైజెషన్. తినది ఇప్పుడు ఒకసారి తింటారు, అది సరిగ్గా అరగకుండానే మళ్ళీ ఇంకా కొంచెం టైం అయిపోయింది కదా. కొంతమంది ఎలా ఉంటారంటే 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి, 12:30కి మధ్యాహ్నం లంచ్ చేయాలి, మళ్ళీ 4ంటికి ఏదో ఒక స్నాక్ తినాలి, మళ్ళీ రాత్రి 7:30, 8ంటికి డిన్నర్ చేయాలి. ఆకలి వేసినా కాకపోయినా ఈ టైం మెయింటైన్ చేస్తారు. ఆకలి మాట పక్కన పెట్టండి, ఫస్ట్ ఈ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు అరిగింది అనేటటువంటిది వాళ్ళకి అర్థం కాదు. అంటే టైం టు టైం తింటున్నాను కాబట్టి నేను హెల్దీగా ఉన్నాను అనేటటువంటి వాళ్ళకి ఒక సింపతి అది. కానీ అది తినింది అరుగుతోందా లేదా అనేటటువంటిది ఆలోచన చేయడానికి కాదు. తినడం ఈజ్ ఓకే, ఇంపార్టెంటే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంకా స్నాక్స్ ఇలాంటివన్నీ. బట్ ఆకలిస్తేనే తినాలంటారు. ఆకలిసినప్పుడే తినాలి. ఆకలి కాకుండా తినకపోతే పాపం దానికి ఏం తెలుస్తుంది? ఆ జ్యూసెస్ ఎట్లా సీక్రెట్ అవుతాయి? జ్యూసెస్ మనకి అది తినాలి అనిపించినప్పుడే కదా సైకలాజికల్ గా మనకి జ్యూసెస్ సీక్రెట్ అయ్యేటటువంటిది. సో అది కాకముందే తినేస్తూ ఉన్నారనుకోండి, అది ఆటోమేటిక్ గా ఇండైజెషన్ కిందకే అది లీడ్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్. నేను చెప్పాను కదా, హార్డ్ డైజెస్టబుల్ ఐటమ్స్ కనుక తీసుకున్నారనుకోండి, ఈ మైదా పిండితోటి తయారు చేసినవి అవన్నీ ఏం చేస్తాయంటే గట్టికి బాగా పట్టేస్తాయి అన్నమాట. డైజెషన్ కాకుండా గట్టికి పట్టేసి ఉండటం వలన అది లీడింగ్ టు ద కాన్స్టిపేషన్. తరచుగా అవే భోజనం, ఇక పొద్దున సాయంకాలం ఇంకా అది తప్ప నాకు ఇంకేది అవసరం లేదు, ఇదే నేను తింటాను అని అంటే ఆటోమేటిక్గా అలాగే అవుతుంది అనమాట. సో ఇప్పుడు గట్ కి బ్రెయిన్ కి కూడా కనెక్షన్ ఉంటుందని చెప్తూ ఉంటారు. రోజువారీ తీసుకున్నటువంటి ఈ స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్, ఇదంతా కూడా మన బ్రెయిన్ కి మాత్రమే వెళ్తుందా, లేకపోతే బ్రెయిన్ త్రూ గట్ కి కూడా వస్తుందా? ఎలా, ఏంటి కనెక్షన్? మేడం, ఇదంతా హార్మోనల్ చేంజెస్ తోటి ఉంటుంది. ఇప్పుడు మనకి సిక్రిషన్ కావాలి. సపోజ్ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా తినాలి అని ఆకలి వేస్తూ ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది మీకు ఆకలి వేస్తుంది అని? ఒక సెన్సేషన్ కదా. ఎప్పుడవుతుంది? కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని జ్యూసెస్ ఎప్పుడైతే సిక్రెట్ స్టార్ట్ అవుతూ ఉంటుందో అప్పుడే మీకు తినాలి అని అనిపిస్తుంది. అంటే మీకు సిగ్నల్ ఇస్తుంది కదా, తినాలి అని చెప్పేటటువంటి ఒక సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి కనెక్టివిటీ అన్నిటికీ ఉంటుంది. ప్రతి దానికి ఒక కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి దానికి కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం యూరిన్ పాస్ చేయాలన్నా దానికి సిగ్నల్స్ మనకి అక్కడి నుంచి వస్తేనే కదా మనం యూరిన్ పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి దేనికైనా సిగ్నల్ అనేటటువంటిది ఇవ్వడం అనేది మన యొక్క బ్రెయిన్ నుంచే జరుగుతుంది. ఆ నర్వస్ సిస్టమ్ మనకి 2 ఉంటాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. సో 2 సిస్టమ్స్ మనకి కరెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. మెయిన్ గా ANS, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా మనకి బాగా పనిచేస్తూ ఉండాలి అది. సో ఏదైనా సరే మనకి ఇప్పుడు తినాలి అని అనిపించినప్పుడు అది యాక్టివిటీ రావాలి అని అంటే మనకి సిగ్నల్స్ రావాలన్నమాట. అక్కడి నుంచే రావాలి, నర్వస్ సిస్టమ్ నుంచే రావాలి సిగ్నల్స్. సో మెన్ తో కంపేర్ చేసుకునేటప్పుడు ఉమెన్ కి ఎక్కువగా గట్ ఇష్యూస్ ఉంటాయి అని అంటూ ఉంటారు. నిజమేనా? అంటే హార్మోనల్ కండిషన్స్ వలన, లేకపోతే వీళ్ళ పీరియడ్స్ వలన, దేని మూలంగా ఉమెన్స్ లో ఉంటాయి అని అంటారు? అట్లా ఏముండదు మేడం. అందరికీ యాజ్ యూజువల్ గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకి ఇద్దరికీ ఉంటుంది. కాకపోతే ఏంటనంటే ఇక్కడ లేడీస్ ఏదైనా ఎక్కువగా కన్సంప్షన్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వలన వాళ్ళకి అట్లా అవుతుంది. కానీ కంపారిటివ్లీ మెన్ అండ్ ఉమెన్ అనేది ఏ కంపారిజన్ అనేటటువంటిది ఉండదు. హ్యాబిట్స్ అనేటటువంటివి మెన్ కి ఎక్కువగా ఉంటాయి. అడిక్షన్స్ ఆర్ మెన్ కి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద ఉమెన్. మెన్ ఆర్ ప్రోన్ ఫర్ గట్ ఇన్ఫెక్షన్స్ రాదర్ దాన్ ది ఉమెన్ అన్నమాట.
సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రతి చిన్నదానికి కూడా యాంటీబయాటిక్స్ తొందరగా తగ్గిపోవాలి వచ్చిన జబ్బు అని యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతూ వస్తున్నారు. సో ఈ యాంటీబయాటిక్స్ తోటి గట్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుందని అంటున్నారు. మరి దాన్ని ఆ గట్ ని మళ్ళీ తిరిగి హీల్ చేసుకోవటం న్యాచురోపతితో సాధ్యం అవుతుందా? అవును, సాధ్యం అవుతుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అని చాలా చాలా వచ్చేసాయి. అవి ఇప్పుడు మనం ఏంటి సప్లిమెంటరీస్ గా ఇస్తున్నారు. అవి మన ఫుడ్ లోనే ఉన్నాయి. యాక్చువల్ గా మన న్యాచురల్ గా మనం తినేటటువంటి ఫుడ్ లోనే ఉన్నాయి. ఆకుకూరలు ఉన్నాయి మంచిగా తినడానికి. దాని తర్వాత మనం రోజు తీసుకునేటువంటి క్యారెట్లు, ఇవన్నీ కూడా మన యొక్క ఇమ్యూనిటీని పెంచుతాయి. ప్లస్ మన యొక్క ఇంటెస్టైన్స్ ని హెల్దీగా ఉంచుతాయి. అవన్నీ కూడా మనం తీసుకునేటటువంటి ఆహారంలోనే దుంపకూరలు తప్ప మిగతావి ఏవి తీసుకున్నా కూడా మన బ్యాక్టీరియా, మన యొక్క గట్ సేఫ్ గా ఉంటుంది. ఏదైనా సరే దుంపకూరలు తప్ప మిగతావన్నీ కూడా సేఫ్ గా, అన్ని సేఫ్. పప్పు ధాన్యాలు అన్ని తృణధాన్యాలు తినొచ్చు, పప్పు ధాన్యాలు, ఏవైనా సరే అన్ని కూడా సేఫ్ గా ఉంటాయి. దానికి ఇది తినాలి ఇది తినకూడదు అనేది అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఒకటి కొంతమందికి గ్లూటెన్ ఫ్రీ డైట్, అందుకే కొంతమందికి IBS ఉంటుంది, కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొంతమంది వీట్ అనేటటువంటిది పడదన్నమాట. గోధుమ తింటే పడదు, ఎక్కువగా మోషన్స్ అయిపోతుంటాయి, లేకపోతే వాళ్ళకి ఇంకొక రకమైన కాన్స్టిపేషన్ అవుతుంది, పెయిన్ అవుతుంటుంది, ఇలాంటివన్నీ అవుతుంటాయి కదా. అట్లాంటి వాళ్ళు మాత్రము వీట్ అనేటటువంటిది అవాయిడ్ చేయాలి. దాని బదులుగా ఇప్పుడు మనకి చాలా రాగులు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటితోటి మనము ఫుడ్ ఐటమ్స్ ని తయారు చేసుకొని తినవచ్చు అనమాట. అట్లా కూడా తీసుకోవచ్చు. లేదు అనేసి అంటే రైస్ తోటి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ రైస్ అవాయిడ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మిల్లెట్స్ ఉన్నాయి, మిల్లెట్స్ తోటి కూడా ఇప్పుడు చాలా వచ్చేసాయి కాబట్టి మిల్లెట్ డైట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా మిల్లెట్ మన యొక్క వెజిటబుల్స్ తోటి కాంబినేషన్ తీసుకుంటే దట్ ఈస్ వెరీ గుడ్. ఎప్పుడైనా సరే ఒక్క మిల్లెట్, ఇప్పుడు జొన్న అంటే ఓన్లీ జొన్న రొట్టెనే తీసుకోవద్దు. కాంబినేషన్ ఆఫ్ ది ఇంకేదైనా దాంతో పాటుగా మనం ఒక వెజిటబుల్ కనుక తీసుకుంటూ ఉంటే దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ గా, మరి మోర్ హెల్దీగా ఉంటుంది అనమాట. సో గట్ డీటాక్స్ అంటే ఏంటి, ఇది ఎంతవరకు అవసరం ఉంటుంది? గట్ డీటాక్స్ అనేది న్యాచురోపతిలో ఎలా చేస్తారు? చాలా ఇంపార్టెంట్ మేడం. ఇది యాక్చువల్ గా న్యాచురోపతిలో ఏం చేస్తారనంటే మొత్తం సిస్టమే, ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఏముంటుందనంటే ఒకటే ఉంది, సర్వరోగ మలావేశం. అంటే ప్రతి దానికి కూడా, ప్రతి రోగానికి కారణం ఏంటంటే మలము చేరుకోవడం. ఆ మలం ఎక్కడ చేరుకుంటుందంటే లార్జ్ ఇంటెస్టైన్స్ లో ఉంటుంది అని చెప్పేసి. సో లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి మలం అంటే విష పదార్థం కింద మనం దాన్ని పరిగణిస్తాం అనమాట. దానిని కనుక బయటికి తీసేసాము అని అంటే టోటల్ బాడీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద డిసీజ్. సో దాన్ని ఎలా చేసుకుంటాము, ఎనిమా ఇస్తాం. ఎనిమా ఇవ్వాలి అని అంటే దానికి న్యూట్రల్ వాటర్ ఎనిమా ఉంటుంది, నీమ్ వాటర్ ఎనిమా ఇస్తాము. అలాగా కొంతమందికి ఏంటంటే గ్రాడ్యుయేటెడ్ ఎనిమా అని ఇస్తాము. బాగా కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మెల్లగా గ్రాడ్యుయేటెడ్ ఎనిమా ఇచ్చి వాళ్ళని ఒక లైన్ ఒక పద్ధతిలోనికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఎనిమా ఇవ్వడం ఈజ్ అ బెస్ట్ థింగ్ ఫర్ ద డీటాక్సిఫికేషన్. గట్ డీటాక్సిఫికేషన్ కి ఎనిమా ఇస్తాము. దాని తర్వాత డైరెక్ట్ మడ్ అప్లికేషన్స్ ఇస్తాము, మడ్ ప్యాక్స్ ఇస్తాము. ఇవన్నీ కాకుండా కోల్డ్ హిప్ బాత్ అని ఒక ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఆ హిప్ బాత్ ట్రీట్మెంట్ అది కూడా ఏంటంటే ఏజ్ బట్టి, ఇప్పుడు కొంతమంది కింద కూర్చోలేరు, టబ్ లో కూర్చోలేరు, అలాంటి వాళ్ళకి హిప్ బాత్ ఇవ్వడం అవ్వదు కదా, దానికి బదులుగా మనం ప్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ బట్ ఏంటంటే గట్టుని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే హిప్ బాత్ ఈజ్ అ బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ గట్. అంటే ఈ గట్ డీటాక్స్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలని ఏమైనా ఉంటుందా? నార్మల్ గా 3 months ఒకసారి అట్లా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము అంటే వామిటింగ్స్ కూడా చేపిస్తాం అనమాట మా దగ్గర. అది చాలా కష్టంగా ఉంటుంది కదా. అదే ఏముండదు, అది సాల్ట్ వాటర్, కొంచెం గోరువెచ్చని సాల్ట్ వాటర్ తాగిపించి మొత్తం అంతా బయటికి వమనం చేపిస్తామట. అది వమన ధౌతి అని అంటారు. అది యోగాలో ఒక క్రియ అది యాక్చువల్ గా. సో అది వమనం మేము చేస్తాము. ఇంకొకటి శంఖ ప్రక్షాళనం అని ఇంకొకటి కూడా చేయిస్తారనమాట మా దగ్గర. అది వాటర్ తీసుకొని కొన్ని ఒక రకమైన ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేపిస్తూ ఉంటే ఇంకా మోషన్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. అదొక ప్రొసీజర్ ఉంటుంది శంఖ ప్రక్షాళనం అనేది. అది కూడా మేము చేయిస్తాం అనమాట. ఈ గట్ ని ఇంకా ఒబేసిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డీటాక్సిఫికేషన్ చేయాలంటే ఇది చేపిస్తాం. కాకపోతే ఏంటంటే దీని తర్వాత ఈ శంఖ ప్రక్షాళనమైన ఈ వమనమైనా కూడా ఆ రోజు మంచి సాఫ్ట్ డైట్ తీసుకోవాలి. అంటే చాలా బ్లాండ్ గా ఉన్నటువంటి డైట్, ఎటువంటి స్పైసెస్ ఉండకూడదు. ఇప్పుడు చిన్న పిల్లలకి పెడతాం కదా,
పెసరపప్పు కిచిడి అట్లా కిచిడి చేస్తాను, లాంటివి. అన్నం కిచిడి కదా పెరుగన్నం లాంటివి అట్లాంటివి, తీసుకోవడం. అలాంటి సాఫ్ట్ గా డైట్ అయి తొందరగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలని ఒక 2 to 3 days మనం పెట్టడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మ్యామ్ మనం తీసుకున్నటువంటి ఆహారం అది మన శరీరానికి అది అబ్జర్ప్షన్ అవ్వాలి. సో దాని ద్వారా మనకి శక్తి అనేది వస్తుంది. ఒకవేళ అలా శరీరం తీసుకోవట్లేదు అని అంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? అది తీసుకోవటం లేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వెయిట్ ఫస్ట్ ఆహారం తీసుకుంటే అదేనే కదా మనకి వెయిట్ లాస్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళలో ఒక రకమైనటువంటి చూస్తేనే ఒక సిక్ లుక్ ఉంటుంది అనమాట. అదొక ఫేషియల్ డయాగ్నోసిస్ అని ఉంటుంది, ఒక సిక్ లుక్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అన్నం తినబుద్ధి కాకుండా అయిపోతూ ఉంటుంది. అంటే అన్నమే కాదు, ఏ భోజనమైనా సరే వాళ్ళకి తినబుద్ధి కాకుండా అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమందికి స్కిన్ మీద ర్యాషెస్ కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం. స్కిన్ పైన కూడా ర్యాషెస్ ఉంటాయి. ఎందుకంటే గట్ సరిగ్గా లేకపోతే బాడీలో ఉన్నటువంటి మలినాలను బయటికి పంపించాలి అని అంటే స్కిన్ కూడా ఒక ఎక్స్క్రీటరీ ఆర్గన్ కదా. బాడీ ఏం చేస్తుంది, అక్కడి నుంచి పంపించే అవకాశం లేకపోతే ఏదో ఒకటి ఛానల్ ఎత్తుక్కుంటూ ఉంటుంది. సో ఆ ఛానల్ Skin ద్వారా కూడా చూసుకుంటూ స్కిన్ పైన కూడా ఇన్ఫెక్షన్, అది ఇచ్చింగ్ రావడం కానీ లేకపోతే ఇంకొక రకమైన స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతుంది అనమాట. దాన్ని కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. ఫైనల్లీ మా ఒక మంచి గట్, హెల్దీ గట్ కోసం అసలు ఏం చేయాలంటారు? ఎలా ఉంచుకోవాలి మన లైఫ్ స్టైల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మంచినీళ్ళు బాగా తాగాలి. దట్స్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా సరే హైడ్రేషన్ ఇంపార్టెంట్. దాని తర్వాత లేట్గా భోజనం చేయడం అనేటటువంటి, లేట్ నైట్ డిన్నర్స్ అనేటటువంటివి ఉండకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మైదా ఫుడ్స్కి, మైదాతో చేసినటువంటి పదార్థాలకి, దాని తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్కి, అంటే కొన్ని రోజులు అలా పెట్టేసి ఉన్నటువంటి ఫుడ్స్కి, అవి స్వీట్స్ కావచ్చు, మామూలుగా చేసేటటువంటి స్నాక్స్ కావచ్చు, ఏవైనా సరే అవి వాటికొకటి దూరంగా ఉండాలి. డీప్గా ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు తరచుగా తినకుండా ఉండాలి. అవి ఎప్పుడైనా ఒకసారి, మనుషులన్న తర్వాత మానవులన్నాక ఒక టేస్ట్ కాకపోయినా ఇంకొక టేస్ట్ బర్డ్ అనేటటువంటిది ఉంటుంది. సో దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి అని అంటే ఓకే, కానీ కంటిన్యూస్ గా అదే నేను తింటా అనేటటువంటి ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే ప్రిజర్వ్ గా చేసినటువంటి, ఇప్పుడు ఉన్నాయి కదా బర్గర్స్, పిజ్జాస్, బేకరీ ఐటమ్స్ కంటిన్యూస్ గా. కొంతమంది ఏం చేస్తారు, జ్వరం వచ్చింది అని అంటే ఫస్ట్ బ్రెడ్ పెడతారు. అది ఎందుకు? ఇంకొకటి, ఇప్పుడు వీట్ బ్రెడ్ తినొచ్చా, లేకపోతే వైట్ బ్రెడ్ తినొచ్చా, ఇంకొకటి మామూలు బ్రెడ్ తినొచ్చా అంటారు. అసలు బ్రెడ్డే వద్దని చెప్తాను నేను. బ్రెడ్డే ఎందుకు తినాలి, అసలు అవసరం లేదు. లంగడం పరమౌషధం అంటాం కదా. జ్వరం వచ్చినప్పుడు ఒక పూట ఫ్రూట్ జ్యూసెస్ తాగో, కొంచెం కషాయం తాగో, ఏదో ఒకటి తాగి ఒక హాఫ్ డే ఇఫ్ దే కెన్ విత్ స్టాండ్ చేస్తే ఆటోమేటిక్ గా దానిలో మన శరీరంలో అదే దానికి ఒక రెస్ట్ ఇచ్చామనుకోండి, గట్టుకి రెస్ట్ ఇస్తే బాడీ టోటల్ గా డిసీజ్ ఫ్రీ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హెల్దీ గట్ అండ్ న్యాచురల్ హీల్ గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.